ఇప్పుడు మనము కేరళ చూసాం కదా. కేరళలో మొత్తం బాగా రిచ్ పీపుల్ ఉంటారు, పెద్ద పెద్ద బంగ్లాస్ విల్లాస్ కట్టుకొని, దుబాయ్లలో కూడా ఫ్యాక్టరీలు మాల్స్ కట్టుకొని ఉంటారు. వీళ్ళకి ఎందుకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, చూశారు కదా, ఇది ఒక ఎస్టేట్ అనమాట. ఇది కంప్లీట్ ఎస్టేట్ ఏంటంటే రబ్బరు, అన్ని రబ్బర్ ప్లాంట్స్. రబ్బర్ కూడా చెట్టు నుంచే వస్తుంది. సో ఇవన్నీ రబ్బర్ ఎస్టేట్స్, ఆల్మోస్ట్ ఒక ఫారెస్ట్ లాగా ఉంది. చూశారు కదా, ఇది మొత్తం రబ్బర్ ప్లాంటు. దీని నుంచి రబ్బర్ ఎలా వస్తుందని చూపిస్తాను. రబ్బర్ అంటే ఎగ్జాక్ట్గా రబ్బర్ రాదు, మన తాటికల్లు ఈతకల్లు తీస్తారు కదా, అలాగా వస్తుందన్నమాట. సో ఇది ప్లాంట్కి కూర్చిపెట్టారు కదా, ఇందులోంచి రబ్బరు ఇందులో కారుదు అనమాట, లిక్విడ్ రూపంలో. దీన్ని తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేస్తారు. సో అలాగా ప్రతి ఒక్క చెట్టు నుంచి సేకరిస్తారనమాట రబ్బర్ని. సో ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ రబ్బర్ మొక్కలే. వీటన్నిటిని ఫ్యాక్టరీ నుంచి సేకరించి మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా రబ్బర్ని ప్రొడ్యూస్ చేస్తారు.